తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలెప్పుడు? నెలలు గడుస్తున్నా కొత్త పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తారా? నవంబర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పినా ఆలస్యం కాబోతుందా? అవును, ఆలస్యం కాబోతుంది. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీల నిర్వహణ పెండింగ్లోనే ఉంది. నవంబర్లో సర్పంచ్ల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం మొదట ఆలోచించింది. కానీ ఇప్పుడు అది కూడా వాయిదా పడబోతుంది. రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఇదే సమయంలో కొత్త ఓటర్ లిస్టును ప్రచురించాల్సి ఉంది. కొత్త ఓటర్ లిస్ట్ కోసం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రక్రియ మొదలుపెట్టినా కులగణనకు కనీసం 3 నెలల సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. కులగణన అయితే తప్ప రిజర్వేషన్లు ఖరారు చేయలేరు. దీంతో 3 నెలల కాల పరిమితి కులగణనకే పోతే ఆ తర్వాత రిజర్వేషన్లతో పాటు మిగతా ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం నెలన్నర పడుతుంది. అంటే సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఎలా చూసినా వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే జరిగే అవకాశాలున్నాయి. అప్పటిలోపు ప్రభుత్వం రైతు భరోసా నిధులతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రైతు రుణమాఫీ పూర్తి కాక రైతు భరోసా నిధులు ఇవ్వక కొంతమేర అసంతృప్తి మొదలైంది. వీటికి తోడు స్థానికంగా గతంలో మొదలైన అభివృద్ధి పనులు పూర్తి చేస్తే తప్ప కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. దీంతో ఇటు రిజర్వేషన్లు, అటు పెండింగ్ పనులు పూర్తి చేసిన తర్వాతే సర్కార్ పంచాయతీ ఎన్నికలకు వెళ్లబోతుంది.